రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి లోకేష్ రాజకీయాలకు వచ్చారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ ఎంతో సేవ చేస్తున్నారని ప్రశంసించారు. విశాఖలో విఎంఆర్ డే చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర చేసి లోకేష్ కార్యకర్తల్లో ధైర్యం నింపారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలందిస్తున్నటువంటి, కష్టాల్లో నష్టాల్లో అండగా ఉన్నటువంటి, ఆస్తులు కోల్పోయిన పార్టీయే మాకు ముఖ్యమని చెప్పి ఎంతో మంది కార్యకర్తల్ని అండగా ఉండాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారని ఘంటాపదంగా నేను చెప్పదలిచాను. జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 164 స్థానాలతో ఎన్డీఏ కూటమి గెలవడానికి ప్రధాన భూమికి పోషించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు. ఈ ప్రాంతం తరపున, ముఖ్యంగా విశాఖపట్నం నగరం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరు.